కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. కణినం చిరుత్తాంబు అనే ప్రబంధం యొక్క అవతారికను చెప్పుకుంటున్నాం మనం. అవతారికలో నిన్న మన మనసు చంచలమైనదని, ఆ మనసు నిండా భగవత్ చింతన నింపగలిగేది ఆచార్యులకు మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పుకున్నాము. భగవంతుని ఆశ్రయించడం ప్రథమ పరమని, భాగవతోత్తముల్ని ఆశ్రయించడం మధ్యమ పరమని, ఆచార్యులను ఆశ్రయించడం చరమ పరమం అని కూడా మనం తెలుసుకున్నాం. చరమం అంటే చివరిది అని కదా అర్థం. దానిపైన మరొకటి లేదు అని చెప్పి ఎవరైతే పరమాత్మని ప్రపత్తి చేస్తారో వారందరివి అంటే మనందరివి కూడా చరమ శరీరాలే అని అంటారు. పరమాత్మని ఆశ్రయించి ఉన్నాం కనుక. ఆచార్యులు వైభవం అనేది చెప్పడం సాధ్యం కాదు. ఆయన చేసే ఉపకారానికి ప్రత్యుపకారం అసలు ఎవరూ చేయలేరు. శ్రీవచనభూషణం దివ్య ప్రబంధంలో ఆచార్య వైభవాన్ని చాలా చక్కగా వివరిస్తారు మనకి పిళ్ళైలోకాచార్య స్వామి వారు. ఆచార్యులు చేసే ఉపకారాన్ని కీర్తించడం కాదు కదా, ప్రత్యుపకారం చేయడం అనేది భగవంతుని కూడా సాధ్యం కాదు అని అంటారు. అంటే అంత ఉపకారం చేస్తారు. మన ఆత్మ ఈ జనన మరణ చక్రంలో పడిపోకుండా ఆ సైకిల్ నుంచి తప్పించడం అనేది మామూలు విషయం కాదు. పరమాత్మ సన్నిధికి చేర్చడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈ భూలోకమంతా ఈ సమస్త ప్రాణులు కూడా సత్వ రజస్తమో గుణాలకి లోనవుతూనే ఉంటారు. ఆ గుణాల నుంచి, ఆ విషయాలు, బాహ్య విషయాల నుంచి మన మనస్సుని నియంత్రించుకుని పరమాత్మ వైపు మళ్లించాలి అని అనుకుంటే ఆచార్యుల అనుగ్రహం తప్పకుండా ఉండాలి. ఎందుకండి, బోళ రకాల మంత్రాలు మనకి తెలుసు, పుస్తకాల్లో ఉన్నాయి, టీవీలో బోళ చూస్తున్నాం మనం. ఆ మంత్రాలు చూసి నేర్చేసుకుంటే ఆ మంత్రాలకి వశపడతాడా లేదా భగవంతుడు? వశపడతాడు కదా. అంటే ఆ మంత్రాలకి వశపడి మన కోరికలు తీర్చగలిగిన వారు దేవతలు మాత్రమే. వారు ఏ మంత్రాన్నైతే అనుష్ఠానం చేస్తాడో భక్తుడు, ఆ మంత్ర అనుష్ఠానానికి అనుగుణంగా వారు కోరిన కోరికలు తీర్చవలసినదే, తప్పదు. నేను తీర్చను అనే శక్తి గాని, అంతకంటే వారు కోరుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చే శక్తి గాని ఆ దేవతలకి ఉండదు. దేవుడు వేరు, భగవంతుడు వేరు. ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం. దేవుడు అంటే దేవజాతి, సురులు అంతే, ప్రకాశించేవారు. ఇంకొక అర్థం క్రీడించేవారు అనే అర్థం అంతే. భగవంతుడు దేవుడి కంటే, దేవుళ్ళందరికంటే కూడా గొప్పవాడు. భగవంతుడిని కూడా దేవుడు దేవుడని మనం అనేస్తూ ఉంటాం అంతే తప్ప దేవుడికి భగవంతుడికి చాలా తేడా ఉంటుంది. దేవుడికి భగవంతుడు లక్షణాలన్నీ ఉండవు. మంత్ర తంత్ర అనుష్ఠానం వలన సాక్షాత్కారాన్ని ఎలాగైనా పొందవచ్చు. కానీ అది దైవ సాక్షాత్కారం అంటే ఏదో దేవతల సాక్షాత్కారమే తప్ప భగవంతుడి సాక్షాత్కారం మనం బలవంతంగా పొందలేము. ప్రేమ చేత మాత్రమే భగవత్ సాక్షాత్కారాన్ని మనం పొందగలం. భగవంతుణ్ణి మనం ప్రేమిస్తే ఆయన మన ప్రేమకి వశపడిపోతాడు. తిరిగి ప్రేమించకుండా ఉండలేడు. తాను ప్రేమించిన వారికి కనపడకుండా ఉండలేక వచ్చేస్తాడు మన ఎదురుగుండా, సాక్షాత్కరిస్తాడు మనకి. ఎలా అంటే మంత్రాన్ని డైరెక్ట్ గా పుస్తకాల్లోంచో లేకపోతే ఏదో టీవీలో ఎవరో చెప్పారనో కాదు, ఒక ఆచార్యుల ద్వారా మనం పరిగ్రహించినప్పుడు. ఆచార్యుల ద్వారానే ఎందుకు స్వీకరించాలి మనము అంటే ఒక పరంపరగా ఆ మంత్రం అందుతూ వస్తోంది. మంత్రము అంటే మంత్రము అది అనుష్ఠానం చేయడం వలన వచ్చినటువంటి శక్తితో కలిసి వస్తుంది. గురువు నుంచి శిష్యుడికి, ఆ శిష్యుడి నుంచి తన శిష్యుడికి, ఆ శిష్యుడి నుంచి ఆ శిష్యుడికి, అలా ఆచార్య పరంపరగా ఆ శక్తి వస్తూ ఉంటుంది. మంత్రంతో పాటుగా ఆచార్యులు మనకి దాన్ని ఇస్తారు. మనకి తెలుసు
ఎప్పుడైతే మనం పంచ సంస్కారాలు పొందాలని అనుకుంటామో అప్పుడు ఆచార్యులు కొంచెంగా మన యొక్క సమధమాతుల్ని ఇంద్రియ నిగ్రహాన్ని కొంచెం పరీక్షించి అప్పుడు మంత్ర ఉపదేశం చేస్తారు. పంచ సంస్కారాల గురించి మనం ఇంతకు ముందు భాగాల్లో చాలా విస్తృతంగానే మనం చెప్పుకున్నాం. తాపపుండ్రస్తదానామో మంత్రో యాగస్య పంచమి అని చెప్పి సంస్కరిస్తారు. ఈ శరీరాన్ని సంస్కరించడం అంటే ఈ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మని సంస్కరించడం. ఆచార్యుల పని అదే కదా, ఈ ఆత్మని పరమాత్మ పాదాల దగ్గర సమర్పించడం. ఎప్పుడైతే ద్వయం చెప్పి మన చెవిలో ద్వయం చెప్పి మన చేత అనిపించారో అప్పుడే మనం పరమాత్మ దగ్గర శరణాగతి చేసేసినట్టే. దేవజాతి వారందరూ కూడా మంత్రాతంత్రాలకి వశపడినా ఇష్టమున్నా లేకపోయినా ఫలితాలు ఇస్తారు. ఇంకో మార్గం లేదు అని చెప్పుకున్నాం. కానీ పరమాత్మ మనకి ఏది మంచో అదే చేస్తాడు. ఇతరమైనవి కోరికలు కోరినా తీర్చడు ఆయన. దీనికి ఒక ఉదాహరణ చెప్పారు మా ఆచార్యులు. చాక్లెట్ దుకాణం ఉందనుకోండి, పిల్లలు డబ్బులు ఇస్తే ఆ వ్యాపారి చాక్లెట్ ఇచ్చేస్తాడు, దానికి తగినటువంటి చాక్లెటే ఇస్తాడు. డబ్బులు కొంచెం తక్కువైనా ఇవ్వడు కదా, దానికి సంబంధించినటువంటి చాక్లెట్ మాత్రమే, ఆ డబ్బులకు సరిపడా మాత్రమే ఇవ్వగలడు తప్ప అంతకంటే తక్కువైనా ఇవ్వలేడు. అలా దేవజాతి వారు తీరుంటుంది. దోషాలు చేస్తే శిక్షిస్తారు కూడా దేవతలు. మనకి చూడండి తిరగబడుతూ ఉంటాయి మనం చేసిన అనుష్ఠానాలు. ఒక్కొక్కసారి ఇతర దేవతల గురించి చేసినవి తిరగబడే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. విపరీత ఫలితాలను ఇచ్చినవి కూడా చాలా మటుకు మనం చూస్తూ ఉంటాం, మన చుట్టుపక్కల చూస్తూ ఉంటాం. మనం ఆ పిల్లవాడు దంతాలు పాడైపోతాయి, నువ్వు చాక్లెట్ తినకూడదు అని చెప్తాడా ఏమైనా వ్యాపారి? అది తన వ్యాపారం అంతే. అతను డబ్బులు ఇచ్చాడు, ఇతను చాక్లెట్ ఇచ్చాడు, వాళ్ళు మంత్రమో తంత్రమో జపం చేశారు, ఈ దేవతలు ఫలితాన్ని ఇచ్చారు అంతే. కానీ భగవంతుడి దుకాణం అలాంటిది కాదట. చెరుపు చేసే కోరికల్ని తీర్చడు ఆయన. అంతేకాకుండా తనని కోరేవారు అంటే గనక తనకి చాలా ఇష్టం అన్నమాట. ఎవరు కోరతారా అని ఎదురు చూస్తూ ఉంటాడు, రక్షించమని గాని ఇతరమైనది గాని. తన దివ్య మంగళ విగ్రహాన్ని తన మీద ప్రేమ ఉన్న వారందరికీ సాక్షాత్కరింప చేస్తాడు స్వామి. అసలు భగవత్ సాక్షాత్కారం అంటే ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తాం, అది అనుభవిస్తే తెలుస్తుంది. అంతేగాని మనం మామూలుగా చెప్పేస్తే తెలియదు కదా. మనం పరమాత్మకి ఆరాధన చేస్తూ ఉంటాం. ఆచార్యులు చెప్పారు యాగస్య పంచమి అని. ఐదో సంస్కారం ఏంటండి? పరమాత్మకి ఆరాధన చేయడం. పరమాత్మకి ఆరాధన చేసేటప్పుడు మనం యాంత్రికంగా చేసేస్తూ ఉంటాం. ఓం సమర్పయామి అంటూ మనం అర్ఘ్యం పాద్యం ఆచమనం అన్నీ కూడా ఏవేవో చేసేస్తూ ఉంటాం మనం. కానీ ఆ జపమో తపమో ఏదైనా కూడా యాంత్రికంగా కాకుండా అర్చామూర్తిని సేవిస్తూ ఒక అనుభూతిని పొందుతూ మనం ఆ పారాయణనో ఆ ప్రసాదాన్ని స్వీకరించడమో అర్చనో జపమో ఇవన్నీ కూడా ఒక అనుభూతిని పొందుతూ మనం చేయగలిగితే అదే భగవత్ సాక్షాత్కారం అంటారు మా ఆచార్యులు. అది ఎలా సాధ్యమవుతుంది అంటే ఆచార్య సమాశ్రయణం వలన మాత్రమే సాధ్యమవుతుంది. ఆచార్యులు ఎప్పుడూ పరమాత్మ పాదాలని పట్టుకునే ఉంటారు కదా. పరమాత్మ పాదాలని పట్టుకునే ఉన్నప్పుడు పరమాత్మ ఆచార్యుల మాటను తీసేయలేడు కదా. మనల్ని శిష్యులందరినీ కూడా పరమాత్మ వైపుగా మనల్ని ప్రేరేపణ చేస్తారు ఆచార్యులు. భగవంతుడి చేత ఫలింప చేస్తారు ఆచార్యులు. అటువంటి ఆచార్యులు నాకు సర్వస్వము అని నమ్మి ఉన్నవారు మన మధుర కవులు. అలా ఆచార్యులే నాకు పరమ ప్రాప్యము అని నమ్మి ఉండేవారిని చరమ పర్వ నిష్ఠులు అని అంటారు. దానికి సరైన ఉదాహరణగా నిలుస్తారు మన మధుర కవులు. మధుర కవులు పన్నిద్దర ఆళ్వార్లో ఒకరు కదా. పన్నిద్దర ఆళ్వార్లు అందరిలో కూడా ఆండాళ్ళు, మనకేమో మధుర కవులు, ఇద్దరూ కూడా చరమపర్వనిష్ఠులుగా మనకి కనిపిస్తారు. ఉపదేశరత్నమాల అనుగ్రహించేటప్పుడు కూడా మనవాళ్ళ మహాముల్ని, మధుర కవుల్ని, ఆండాళ్ళని, రామానుజుల్ని కలిపి పాసురంలో వర్ణిస్తారు 2 పాసురాల్లో. అంటే వీరి ముగ్గురు కూడా ఆచార్య నిష్ఠ కలిగిన వారు అని చెప్పి. వేదం ఉన్నది, ఆ వేదంలో అన్ని విషయాలు ఉంటాయి.
ఐశ్వర్యం ఎలా పొందాలి ఉంటుంది, కైవల్యం ఎలా పొందాలి ఉంటుంది, ఇంకా ధర్మం ఎలా సాధించాలి ఉంటుంది, ఇంకా మోక్షం ఎలా సాధించాలి అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నా కూడా యోగులు ఏం చేస్తారు, వారికి ఇష్టమైనటువంటి భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలను అలా తలుస్తారు. అందులో వారికి కావాల్సిన విషయాలను స్వీకరిస్తారు. భక్తిగా అటువంటి పరమాత్మని పొందాలి అని చెప్పి సాధన చేస్తారు. కానీ వారికంటే కూడా గొప్పవారు మన ఆళ్వార్లు. తిరుపావై అవతారికలో కూడా చెప్పుకుంటాం, మహర్షులకి ఆళ్వార్లకి చాలా భేదం ఉంది అని చెప్పి. మహర్షులు అణువంతైతే మన ఆళ్వార్లు పర్వతం అంత గొప్పవారు అని చెప్పి చెప్తూ ఉంటారు. వేదాలు అన్నీ ప్రతిపాదించినా కూడా ఉత్తమ పురుషార్థం భగవత్ ప్రాప్తే, మోక్షమే అని చెప్పేవి. అందులో నిష్ఠతోటి ఉన్నారు యోగులు, మహర్షులు. ఆ పరమాత్మని జపతపాలు చేస్తూ ఏదో రకంగా సాక్షాత్కరింప చేసుకున్నారు తమ శరీరాన్ని కష్టపెట్టుకుని. కానీ ఆ కష్టాలేమీ లేకుండానే పొందారు మోక్షం అనే పరమ పురుషార్థాన్ని మన ఆళ్వార్లందరూ ఆ భగవంతుడి యొక్క నిర్హేతుక కృప వలన. ఏం అనుష్ఠానం చేశాను నాకేం తెలీదు అంటారు బోధత్తాళ్వార్లు. నేనేం జపతపాలేమీ చేయలేదయ్యా, నీ అనుగ్రహం మాత్రం పొందాను అంటారు. అలా వారు కూడా ఉత్తమ పురుషార్థం ఏది అంటే భగవంతుని సేవే, భగవంతుని పొందడమే అని చెప్పారు ఆళ్వార్లందరూ కూడాను. కానీ నిర్హేతుకమైన కటాక్షంతో చెప్పారు. తిరుపల్లాండ్లో అంటారు, 7 నిలత్తిల్ అనే దాంట్లో గాని, అండక్కులత్తు అనే పాసురాల్లో గాని చెప్తారు పరమ పురుషార్థం ఏదో చెప్తారు, భగవత్ ప్రాప్తే, భగవత్ సేవే అని చెప్తారు మన భట్టనాథులు. అలాగే నమ్మాళ్వార్లు కూడా 4 ప్రబంధాలు ఇచ్చారు కదా. అందులో మొట్టమొదటిది తిరువిరుత్తంలో పోయి నిన్న జ్ఞానమం పొల్లా అజక్కుడంబం అంటూ చెప్తారు. అక్కడ పాసురం మొదలుపెట్టి తమ చివరి ప్రబంధం తిరువాయుముడిలోని చివరి పాసురంలో అవావత్తు వీడు పెత్త అనే దాని వరకు కూడా ఏమని చెప్పారు, తమకు అత్యంత ఇష్టమైన విషయం ఏదని చెప్పారు అంటే భగవత్ శేషత్వమే మనకి నాకు ఇష్టమైనది అని చెప్పి నమ్మాళ్వార్లు తమ అభిమతమైన విషయం ఏంటి, భగవంతునికి శేషభూతునిగా ఉండడమే అని చెప్పారు. ఆచార్యులకి ఏది ఇష్టమైతే ఆ విషయమే మనకి పరిగ్రాహ్యమవుతుంది. ఒక శిష్యుడిగా మనకి ముఖ్య లక్షణం ఏంటి, ఆచార్యులకి ఇష్టమైనది చెయ్యడమే. దీనికి ఒక ఉదాహరణ మనకి మహాభారతంలో కనిపిస్తుంది. మహాభారతంలో శ్రీ విష్ణు సహస్రనామం చదివేటప్పుడు మనకి ముందు శ్లోకాల్లో వస్తుంది ఈ విషయం. ధర్మరాజు దగ్గరికి పంపిస్తాడు కృష్ణ పరమాత్మ. ఆయన ఇంకా వెళ్లిపోయే కాలం వచ్చింది, ఆయన దగ్గర ధర్మాలన్నీ తెలుసుకో అని చెప్పి పంపిస్తాడు. ఆ ధర్మరాజుకి ద్రోణుడు, కృపుడు, భీష్ముడు వీళ్ళందరి దగ్గర విద్యలు నేర్చుకున్నారు. వాళ్ళు రకరకాల విద్యలు వీళ్ళందరి దగ్గర నేర్చుకున్నారు. కానీ మిగతా వారికంటే కూడా భీష్మ పితామహుడు అంటే కొంచెం ఆచార్య ప్రతిపత్తి కలిగి ఉంటారు ధర్మరాజు. ఆ భీష్మ పితామహుడి దగ్గరికి వెళ్లి ఏమని అడుగుతాడంటే, కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమోమతః అన్నారు. ఆచార్య, ధర్మాలెన్నో తెలుసు కదా మీకు, అన్నిట్లోనూ మీకిష్టమైన ధర్మం ఏంటి అని అడిగారు. అంటే ఆచార్య రుచి పరిగృహీతమే మనకి స్వీకరించాలి అనే విషయం తెలిసిన ధర్మరాజు అన్నిట్లోకి ఉత్తమమైన ధర్మం ఏది అని అడగల, నీకు ఇష్టమైన ధర్మం ఏమిటి అని అడిగారు. అంటే ఆచార్యులకి ఏది ఇష్టమో అదే మనం చేస్తాం. దీనికి ఇంకొక ఉదాహరణ ఇస్తారు పెరియవాచాన్ పిళ్ళై గారు అవతారికలో. త్రిపురాదేవి అనే ఒక రాజపత్ని ఉందట. ఆమె భగవద్ రామానుజుల వారి శిష్యురాలు. ఆమెను ఒకసారి ఒక ఆయన ఇలా ప్రశ్నించారట, అమ్మా మీరు శ్రీమన్నారాయణుడే పరతత్వము, అందరూ ఆయననే ఆశ్రయించాలి అని అంటున్నారు కదా, ఇది శాస్త్ర ప్రమాణమనా, శాస్త్రంలో చెప్పారని మీరు ఇలా అంటున్నారా, లేక ఇంకేదైనా వేరే కారణాలున్నాయా అని అడిగారట. అబ్బే శాస్త్రంలో ఏం చెప్పారో నాకేం తెలియదండి, అవన్నీని మా గురువు గారైనటువంటి భగవద్ రామానుజులు మా ఆచార్యులు ఏం చెప్పారు అంటే పరమాత్మనే ఆశ్రయించండి, నారాయణే పరమాత్మ అని చెప్పారు, అందుకే మేము ఆయన్నే చేస్తున్నాము. ఒకవేళ ఆయన ఇంకో దేవతే పరదైవం చెప్పి ఆ దేవతనే ఆశ్రయించండి అని చెప్పారనుకోండి, అప్పుడు మేము అదే చేస్తాం. మా ఆచార్యులు ఏం చెప్పారో
అదే ఆరాధన చేస్తాం తప్ప వేరే జోలికి గాని ఇది ఎందుకు చెయ్యాలనే ప్రశ్న గాని అవి మాకు తెలియవు అని చెప్పారట. అంటే ఆచార్య రుచి పరిగృహీతమే మనకి పరమ ప్రాప్యము అని అంటున్నారు. ఆళ్వార్లందరూ కూడా ఏమనుకున్నారట, భగవత్ శేషత్వాన్నే చెప్పినా భగవత్ శేషత్వం ఎక్కడి వరకు ఉండాలని చెప్పారు, భాగవత శేషత్వం వరకు ఉండాలి అని చెప్పారు కదా. తిరుమంగ ఆళ్వార్లు మొట్టమొదటి పాసురంలోనే చెప్పారు, నెడుమార్కడమే పైలం సుడరడే దశకాల్లోనూ నమ్మాళ్వార్లు చెప్పారు భాగవత శేషత్వం వరకు ఉండాలి అని చెప్పారు. అదే పరమ పురుషార్థం అని కూడా తెలియజేశారు. మధుర కవులు ఇది ఆదర్శంగా తీసుకున్నారు. పరమ పురుషార్థం అంటే భాగవత శేషత్వమే పరమ పురుషార్థము అని చెప్పి తీసుకున్నారు. శత్రుఘ్నాళ్ వారిని చూస్తే మనకి ఈ విషయం బాగా తెలుస్తుంది కదా. ఆయన రాముని సౌందర్యంలో పడిపోకుండా భరతుని యందు నిష్ట కలిగిన వారయ్యారు, భరతుని యందు ప్రేమ కలిగిన వారయ్యారు. అంటే భగవత్ శేషత్వం కాకుండా రాముడికి భక్తుడైనటువంటి రాముడిని అమితంగా ప్రేమించే భరతుడికి ఈయన ప్రేమించేవారు శత్రుఘ్నాళ్వాను. అంటే రామ సౌందర్యంలో ఎక్కడ మునిగిపోతారో అని చెప్పి భరతుని సేవకు దూరం అవ్వకూడదు అని చెప్పి భరతునితోటే ఎప్పుడు కలిసి తిరిగేవారు మన శత్రుఘ్నాళ్వాన్. లక్ష్మణుడు భగవత్ శేషత్వంలో నిలబడితే శత్రుఘ్నుడు ఎవరి హద్దైన భాగవత్ శేషత్వంలో నిలబడ్డారు. నిన్న మనం చెప్పుకున్న భాగవతులు ఆచార్యులు వేరే వేరే కాదు అని చెప్పి అటువంటి భాగవతోత్తముల్లోనే ఒకరు మనకి ఆచార్యులుగా పరమాత్మ నిర్ణయిస్తాడు. వారిని ఎలా ఆశ్రయించాలో ఇదివరకు దాసరాలు చెప్పుకున్నాం మనం. ఏమని అంటే హరే రామ అనే మంత్రాన్ని మనకి వీలైనంత ఎక్కువ సార్లు పరమాత్మ ఎదురుగుండా కూర్చుని విన్నపిస్తే ఆచార్యులు ఇంకా లభించని వారికి ఆచార్యులు తొందరగా లభించే అవకాశం ఉంటుంది. మన కోసం ఎవరినైతే పరమాత్మ ఆచార్యులుగా నిశ్చయించి పెట్టారో ఆ ఆచార్యులు మన దగ్గరికే రావడము, లేదా వేరే ఎవరి ద్వారానో మనం ఆచార్యుల దగ్గరికి వెళ్లడమో, ఏ భాగవతుల పురుషకారంతో మనం అటువంటి ఆచార్య సన్నిధికి చేరడమో జరుగుతూ ఉంటుంది. ఆచార్య సమాశ్రయణం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఆచార్యులు ఎలా లభిస్తారు మనకి? భగవంతుని సంకల్పం ఉంటేనే లభిస్తారు. అలా లభించినటువంటి ఆచార్యులు మళ్ళీ ఏం చేస్తారు? ఆయన వైభవాన్ని మళ్ళీ చెప్తారు. అంతే మనకి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని కదా చెప్పారు. మాతృదేవోభవ అన్నారు అంటే అమ్మ గొప్పతనం, పితృదేవోభవ అంటే తండ్రి గొప్పతనం, ఆచార్య దేవోభవ ఆచార్యుల గొప్పతనం, అతిథి దేవోభవ అంటే అతిథి కలిగిన వాడుగా అవ్వు అని చెప్పి ఇలా కదా వేదం ఏదో దాని అర్థం చెప్తోంది. సరే, ఇక్కడ మాత అంటే ఎవరు అంటే సర్వ లోక మాతాపితరులైనటువంటి శ్రీమన్నారాయణ ఇద్దరు. అలా అమ్మ వైభవాన్ని చెప్పేది ఆచార్యులే మనకి, అలాగే తండ్రి వైభవాన్ని చెప్పేది ఆచార్యులే మనకి. అతిథి అంటే ఎవరండి అంటే అతిథి అనేది శ్రీ వైష్ణవుడితో సమానం. ఎవరైతే వస్తారో మన ఇంటికి వాళ్ళు ఎలా వస్తారు అంటే ఊరికనే రారు. వాళ్ళు పరమాత్మ యొక్క సంకల్పం ఉంటేనే మన ఇంటికి ఒక అతిథి వస్తారు. ఆయన సంకల్పం లేకపోతే, ఆయన ప్రేరణ లేకపోతే రానే రారు. విష్ణు ప్రేరణతో వచ్చాడు కాబట్టి ఆయనని వైష్ణవుడు అని చెప్పి అంటున్నారు. అతిథి విష్ణువుతో సమానం, వైష్ణవుడైంది ఆయన అని చెప్పా పెట్టకుండా తిథి వారం చూసుకోకుండా వచ్చేవాడు వైష్ణవుడు అని కూడా మనం అంటూ ఉంటాం. అంతేకాదు సాక్షాత్ వైష్ణవుడు, ఆయన పరమ భాగవతోత్తముడు అని లెక్కట. అట్టి వాళ్ళని మనం ఎలా చూడాలి? గౌరవ మర్యాదలతో చూడాలి కదా. అలా గౌరవ మర్యాదలతో ఇంటికి వచ్చిన వారిని గౌరవ మర్యాదలతో చూడకపోతే అతిథిని, ఏ అతిథి అయితే నిరాశ చెంది ఎవరి ఇంటి నుంచి వెళ్ళిపోతాడో అలాంటి ఆ యజమాని పుణ్యాలన్నీ కూడా ఆ అతిథితో వెళ్ళిపోతాయట. అంతేకాదు ఆ వచ్చిన అతిథి యొక్క పాపాలు ఏమైనా ఉంటే అవి ఈ యజమానికి అంటుకుంటాయట. తన ఇంటికి అతిథిగా వచ్చినటువంటి నచికేతుణ్ణి చూస్తాడు యముడు. అప్పటికే నచికేతుడు వచ్చి 3 రోజులు అవుతుంది యమలోకానికి. ఇంటికి వచ్చిన అతిథి ఉపవాసంతో 3 రోజులు తన ఇంటి ముందు నిలబడ్డాడు బాబోయ్ అని యముడు భయపడిపోతాడు. కఠోపనిషత్తులో చెప్తాడు ఈ కథని. అలా
దానికోసం అని చెప్పి అతన్ని ప్రీతిని చేసుకోవాలి, ఇంటికి వచ్చిన అతిథి కోపగించుకోకూడదు, అతను బాధపడకూడదు అని చెప్పి 3 వరాలు ఇచ్చి బ్రహ్మ విద్యనంతా కూడా బోధిస్తాడు నచికేతుడికి యమధర్మరాజు. ఇలా తండ్రి, తల్లి, తండ్రి, ఆచార్యుడు, అతిథి, ఈ నలుగురిలో ఎవరిని అధికంగా ఆదరించాలి మనం అంటే ఇంకెవరిని? ఆచార్యులే కదా. ఆ తల్లి యొక్క గొప్పతనం, తండ్రి యొక్క గొప్పతనం, అతిథుల యొక్క గొప్పతనాన్ని వివరించిన వారి మీద ప్రీతి కలిగేలా చేస్తారు మనకి ఆచార్యులు. యదా తేవే తదా గురౌ అంటారు. అంటే భగవంతుని మీద మనం ఎటువంటి భావనతో ఉంటామో ఆచార్యుల పట్ల కూడా అలాంటి భావమే మనకి ఉండాలి అని చెప్తున్నారు. తల్లి తండ్రి అంటే భగవత్ శేషత్వము, ఆచార్యులు యందు ప్రేమ అంటే ఆచార్య శేషత్వము, అతిథి మీద ప్రేమ ఉండడం అంటే పరమ భాగవతోత్తముల ప్రేమ ఉండడం అంటే భాగవత శేషత్వం. ఇలా ఈ ముగ్గురి యొక్క గొప్పతనాన్ని చెప్తే ఆచార్యుల మీద మనకి ప్రేమ ఉండడంలో ఆశ్చర్యం లేదు కదండి. ఆయన్ని ప్రేమిస్తే మనకి అన్నీ లభ్యమైపోతాయి. ఆ పరమాత్మే మన చేతిలోకి వచ్చేస్తాడు చక్కగాను. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటుంది వేదంలో చెప్పారు, శాస్త్రాల్లో చెప్పారు. గురు బ్రహ్మ, బ్రహ్మ చేసే పని ఏంటండి అంటే పుట్టించడం. మనకి ఏం పుట్టిస్తాడు ఈ గురువు? జ్ఞానాన్ని పుట్టిస్తాడు, మనలో జ్ఞానాన్ని కలిగిస్తాడు. మరి విష్ణువు అన్నారు, విష్ణు పని ఏంటండి? విష్ణు కార్యం రక్షణ కార్యం. అలా మనకు కలిగిన జ్ఞానాన్ని సుస్థిరంగా ఉంచుతారు గురువు. గురుర్దేవో మహేశ్వర, మహేశ్వరుడు చేసే పని లయం. అంటే మనలో ఏదైతే అజ్ఞానం ఉందో దాన్నంతా పోగొట్టేస్తాడు, తొలగించేస్తాడు. ఈ 3 పనులు గురువుగారే చేసేస్తున్నారు. బ్రహ్మ చేసే జ్ఞానం కలిగించడము, విష్ణువు చేసే పని రక్షణ కర్తవ్యం, ఆ జ్ఞానాన్ని సుస్థిరంగా ఉంచడము, లయం చేయడం అంటే మనలో ఉండే అజ్ఞానాన్ని నశింప చేయడము. ఈ 3 చేస్తున్నటువంటి ఆచార్యులే నాకు గురు సాక్షాత్ పరబ్రహ్మ, సాక్షాత్తుగా ఆయన పరబ్రహ్మమేనండి, పరమాత్మేనండి అని చెప్పి అంటున్నారు. మరి అటువంటి పరమాత్మ చాలా స్థలాల్లో అర్చామూర్తిగా వేయించేసి ఉన్నాడు కదా. ఇక మనకి ఆచార్యుల అవసరం ఏముంది? భగవద్ దర్శనం నేరుగానే లభించేస్తోంది కదా, ఇంకా భగవత్ సాక్షాత్కారం అంటూ ప్రాకులాడడం ఏంటండి? అంటే మనం భగవద్ దర్శనం చేస్తున్నాం మనం, కానీ ఎప్పుడైనా మనకి ఆ శిలలో లేదా ఆ విగ్రహంలో ఇది పరమాత్మే అనే భావన ఎంత తీవ్రంగా కలుగుతోంది మనకి? ఏదో 1-2 సార్లు మనం బలవంతంగా తెచ్చుకుంటే వస్తోంది, అంతేగాని లేకపోతే వస్తోందా? ఇది వరకు మనం చెప్పుకున్నాం. శనిజయ స్వామివారు ఎక్కడికి వెళ్ళినా మీరు పెరుమాళ్ళని చూసారా అంటే ఎవ్వరు చూడలేదని చేతులు ఎత్తలేదు. మీరు గుళ్ళకి వెళ్ళలేదా ఎప్పుడును? ఎదురుగుండా ఉన్నది ఆయన కాదా అని అడిగారు. అది ఆయనకి సాక్షాత్కారం అయింది, అది పెరుమాళ్ళకు కాదు, అది విగ్రహం కాదు, అది సాక్షాత్తుగా పెరుమాళ్ళే అని ఆయనకి అయ్యింది. మనకు అవుతోందా? అవ్వట్లేదు కదా. అలా మనకి డైరెక్ట్ గా భగవత్ సాక్షాత్కారం చేయించేవారే మనకి ఆచార్యుడు. పెరుమాళ్ళు సర్వస్వతంత్రుడు, ఆయన అనుగ్రహించనుగలడు, ఆగ్రహించనుగలడు. ఎప్పుడు ఎలా సంకల్పిస్తాడో మనకి తెలియదు. మనం చేసే దోషాలన్నిటికీ కూడా శిక్ష వేసేస్తాను నేను అని సంకల్పించాడనుకోండి, ఇక మనం ఉండేది నరకంలోనే శాశ్వతంగాను. ఇంకెప్పుడు వస్తామో మనం బయటికి తెలియదు. జాలి పడవయ్యా నా మీద అని అడిగితే వింటాడా? ఏమో, వింటాడో విండో మనకైతే తెలియదు. నత్వత్సమోస్త అభ్యుదక కుతోన్యో అని మనం రోజు చదువుకుంటాం. స్వామి నీకు సమానులే లేరయ్యా, అలాంటిది నీకంటే గొప్పవాడొకడు లేనే లేడు, ఓయ్ పెరుమాళ్ళు నువ్వు ఇచ్చేయి అనేవాడు ఎవరైనా ఉన్నారా అండి? లేరు కదా. అటువంటి వాడు లేనప్పుడు ఆయన నిరంకుశుడు, స్వతంత్రం కలిగిన వాడు, కావాలంటే అనుగ్రహిస్తాడు, లేకపోతే లేదు. అలాంటి భగవద్ అనుగ్రహం ఎడతెగకుండా వర్షంలా మన మీద పడాలనుకోండి, మనకి ఒక ఆచార్యుల అండ ఉండి తీరవలసిందే. ఆచార్యులు ఎప్పుడు కూడా భగవంతుని పాదాల్ని విడిచిపెట్టి ఉండరు కదా. అందువలన ఆచార్యుల మాట పరమాత్మ తీసిపాడేయలేడు, కాదనలేడు. నిరంకుశుడైన పరమాత్మ కూడా ఆచార్యులకి లొంగే ఉంటాడు, ఆచార్యులు చెప్పింది చేస్తూనే ఉంటాడు. అలా ఆచార్యుల వల్ల మనము చాలా చక్కగా పరమాత్మ యొక్క సాక్షాత్కారాన్ని పొందొచ్చు, లేదా పరమాత్మ ఉండే లోకానికి అక్కడికి చేరుకోగలం. మనం ఏదైనా ఒక తెలియని ఊరెళ్ళామనుకోండి,
ఎగ్జాంపుల్ ఏదో అయోధ్య ఏదో బృందావనం వెళ్ళామనుకోండి, మనకి ఎక్కడ ఏ ప్రదేశం చూడాలో తెలియదు, ఆ ప్రదేశం గొప్పతనం ఏమిటో తెలియదు. అలా కాకుండా ఒక గైడ్ ని పెట్టుకుంటే అతనికి అన్ని తెలుసు కాబట్టి, ఆ క్షేత్ర విశేషము తెలుసు, ఎక్కడెక్కడ ఏం చూడాలో తెలుసు కాబట్టి వెంటనే ఆ గైడ్ మనకి ప్రతి విషయాన్ని చెప్పుకుంటూ వెళ్తారు. ఇది ఇదండి అని చెప్పుకుంటూ వెళ్తారు. దానివల్ల మనకి విషయాలు తెలుస్తాయి, ఆ ప్రదేశ క్షేత్ర మహిమ తెలుస్తుంది. ముందు టైం వేస్ట్ అవ్వకుండా మనం అన్నీ చూడగలుగుతాం. అలాగే పరమాత్మ గురించిన జ్ఞానాన్ని తమ అనుష్ఠానంలో పెట్టుకున్నటువంటి వారు ఆచార్యులు. అన్ని విషయాలు కూలంకషంగా దర్శించగలిగిన వారు ఆచార్యులు. అటువంటి ఆచార్యులు మనం లభించడం వల్ల మనకి పూర్తిగా పరమాత్మ తత్వం అవగాహనలోకి మనకి అబ్బేలా చేసేస్తారు ఆచార్యులు. అంతే, మనకి అవగాహనలోకి వచ్చేలా చేసేస్తారు. ఆయన చెప్పింది మనం చేయడమే, అంతే. దానివల్ల ఏమవుతుంది అంటే మిన్నిన్ ఇలా మన్ను ఇరాకైగల్ అంటారు నమ్మాళ్ళవార్లు. క్షణభంగురాలు, నీటి మీద బుడగలు లాంటివండి ఈ జీవితాలు అన్నారు. ఏ రోజు మనకి ఇంకా మంచి రోజు ఉందిలే, కొన్నాళ్ళు పోయాక నాకు ఒక 60 ఏళ్ళు వచ్చాక నేను పరమాత్మని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఒక ఆచార్యని ఆశ్రయిస్తానులే, ఇప్పటి నుంచి ఆ జంజాటం నాకు వద్దు అని అనుకున్నాం అనుకోండి, తర్వాత ఏ వారం రోజులకో అతను కరోనా వచ్చి పోవచ్చు, చెప్పలేము. భగవంతుడిని కావాలని అనుకున్నారు, కానీ దానికి ఒక టైం లిమిట్ పెట్టుకున్నారు. ఈలోపే పరమాత్మ ఆయన ఆయుష్ తీర్చేశాడు, తీసుకెళ్లిపోయాడు. అలా అనుకుంటే గనక మనకి ఈ జీవితం వ్యర్థమైపోతుంది. పరమాత్మ ఎంతో ఇష్టంగా మనకి ఇచ్చిన ఈ కరుణ కళ్యాణాలని వ్యర్థం చేసిన వాళ్ళం అయిపోతాం మనం. అందువలన ఏం చేయాలి అంటే వెంటనే ఆశ్రయించాలి అని అనిపించగానే మనం వెంటనే పరమాత్మని ఆశ్రయించాలి. ఆశ్రయిస్తేనే పరమాత్మ తత్వాన్ని మనం ఇప్పటి నుంచి తెలుసుకునే అదృష్టం మనకు ఉంటుంది. అంతేకాదు, తెలుసుకున్న జ్ఞానాన్ని అనుష్ఠానంలో పెట్టుకునే టైం కూడా మనకి ఉంటుంది. లేదంటే ఒక వయసు వచ్చేసి శారీరకంగా మానసికంగా అన్ని శక్తులు ఉడికిపోయాక చేసేదేం ఉండదు. రామకృష్ణ కూడా నోట్లోంచి రాదు. అప్పుడు టీవీ సీరియల్స్ వస్తాయి తప్ప రామకృష్ణ కూడా రాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం వీటిలో అన్ని విషయాలు పెట్టి పోషించేశాక చివరినిసుల్లో నాకు రాముడు రావాలి, కృష్ణుడు రావాలి అంటే ఆయన ఎందుకు వస్తాడు? నువ్వు జీవితం అంతా ఎలా గడిపావో అదే మనకి చివరిలో వస్తుంది తప్ప గుర్తు మనకి రమ్మంటే రాదు కదా. అలాంటి ఆచార్య కటాక్షం మనకి ఉంటే ఇప్పుడే కాదు, ఎప్పుడు 24 గంటలు పరమాత్మ మీదే మన మనసు లగ్నం అవుతుంది. మనసుకి అటువంటి ప్రయత్నాన్ని చేయించేస్తారు మనసు చేత మన ఆచార్యులు. అటువంటి మనసుని పరమాత్మ చింతన వైపు మళ్లించేవారే ఆచార్యులని చెప్పుకున్నాం. అటువంటి ఆచార్య వైభవాన్ని ఈ కణిన సిద్ధాం ప్రబంధంలో మధుర కవులు చాలా చక్కగా తెలియజేస్తారు. ముందు ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతి రాజాయ మంగళం.